అందరికీ నమస్కారం. డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో 'దండోరా' ఏదో సినిమా. ఆ ఫంక్షన్‌లో శివాజీ యాక్టర్, ఒక రాజకీయ నాయకుడు కూడా. శివాజీ ఆడినటువంటి మాటలు వివాదమయ్యాయి. శివాజీ మాటల్లో ఉన్నటువంటి కాంట్రోవర్సీ ఏంటి? దాన్ని ఎందుకు మహిళలు చాలామంది అంటే కాదు, కొంతమంది సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ కంప్లైంట్ చేశారు. మహిళా కమిషన్ కూడా శివాజీకి అటెండ్ అవ్వమని చెప్పి నోటీస్ ఇష్యూ చేసింది. అతను ఆ మాటల్లో 2 పదాలు దొర్లినందుకు, 2 పదాలు దాంట్లో ఇంటెన్షన్ వేరు అయినా తప్పే. అపాలజీ కూడా చెప్పాడాయన. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా క్షమించమని చెప్పాడాయన. వీడియో వచ్చిన తర్వాత చూసి సరే ఇక్కడితో ఇది అయిపోయింది అనుకున్నాం. అయినా కూడా ఇప్పటికీ కూడా డిబేట్‌ల్లోను, తర్వాత వీడియోల్లోను ఇదే ఇష్యూ ఎక్కడ మాట్లాడుతున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు. ఇలా అన్నారు అని చెప్పొచ్చు. వక్రీకరించి కూడా ఆనంది కూడా అన్నారని చెప్పొచ్చు. కాబట్టి మనం ఆయన మాటల్లోనే విందాం. ఇప్పుడు ఆయన మాటల్లో అది విన్నాక దాని గురించి మనం మాట్లాడదాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన మాటల్లో ఏమన్నారు? అమ్మాయిలు హీరోయిన్లు, అమ్మాయిలు అని హీరోయిన్లు అని కూడా సంబోధించారు. హీరోయిన్లకి ఆయన చెప్పారు ఏంటని, అమ్మ ఇలా తప్పమ్మా, ఇలాంటి దుస్తులు వేసుకోవటం వల్ల మనం దరిద్రాన్ని అనుభవిస్తున్నామమ్మా, అంటే మనమే ఇబ్బందులు పడుతున్నాం అని. ఈ మధ్యకాలంలో 2 హీరోయిన్లు బయట ఫంక్షన్లకు వెళ్ళి ఎక్స్పోజ్ చేసి బట్టలు వేసుకోవడం, తక్కువ బట్టలు వేసుకోవటం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ అభిమానులు వాళ్ళని బాగా దగ్గరకు వచ్చి తాకి ఇబ్బంది పెట్టారు. అవి చూసే చెప్పినట్టు తర్వాత చెప్పారనుకోండి. ఇక్కడ ఈ వీడియోలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నిండుగా వేసుకున్నట్టు దుస్తుల్లోనే అందం ఉంది, అంతేగాని ఈ దీంట్లో అని ఒక మాట వాడారు. ఆయన అన్న మాట ఏ ఉద్దేశంతో అన్నాడు, అందుకే తప్పది. ఆ మాటని అందరూ ఖండించాలి. తర్వాత ఇంకో మాట అన్నారు, ఇదేంటమ్మా దరిద్రపుండా అది ఏదో అని చెప్పి అనాలనిపిస్తుంది, కానీ అనలేము. రేపు పెద్దోళ్ళందరూ తయారవుతారు అని ఇలా అన్నారు. అంటే ఆయనకి తెలుసు ఇది వివాదం అవుతుందని చెప్పేసి ఆయనకి తెలుసా? ఈ వివాదము చర్చ జరగాలని అనుకున్నారా? ఏది కానీ ఆ 2 మాటల్ని నేను ఖండిస్తున్నాను. మహిళలే కాదు, పురుషలోకం కూడా దాన్ని ఖండిస్తుంది. తర్వాత ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు, ఆ 2 మాటలు తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన బహిరంగంగా, ఎవరు అలా చెప్తారో లేదో కానీ బహిరంగంగా ఆయన చెప్పారు. అది గొప్ప విషయమే. అయితే మిగతా విషయాలన్నిటికీ ఆయన తాలూగా అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయానికి ఆయన కట్టుబడే ఉన్నాడు. ఎక్కువ మంది శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేంటనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నిజమే, 2 మాటలు తప్పించి మిగతా ఆయన అభిప్రాయం అని చెప్పాడు, తప్పేంటి? డ్రెస్ విషయం ఎవరిష్టం వారిదే అంటే, ఇప్పుడు అనసూయ గారు అంటున్నారు, నా బాడీ నా ఇష్టం, నా డ్రెస్సు నా ఇష్టం అంటున్నారు. ఆమె ఇష్టాలు ఎక్కడ వరకు? మీరు చేసేటటువంటి వృత్తిలో ధర్మంగా
అక్కడ అటు డైరెక్టరో లేకపోతే ప్రొడ్యూసరో వాళ్ళు స్టోరీ రాసిన వాళ్ళు ఆ పాత్ర ఏదైతే చిత్రీకరిస్తారో ఆ పాత్రకి సన్నివేశానికి తగిన విధంగా మీరు అక్కడ తయారవ్వండి. అది తెర మీద మీరు ఒక మ్యాగజైన్ కవర్ పేజీ మీద బొమ్మ వేసారనుకోండి, ఆ బొమ్మని ఒక కుర్రాడు చూసి ఆ బొమ్మకి ఏం చేస్తాడు గంటల తరబడి చూస్తుంటాడు, మీకు ఫీలింగ్ ఉండదు. కానీ బయటకు వచ్చిన తర్వాత మీ ముఖంలో ముఖం పెట్టి మీ కళ్ళలో కళ్ళు పెట్టి మీ శరీరాన్ని ఆయన అలాగే చూస్తుంటే తదేకంగా చూస్తుంటే మీరు ఏ రకంగా ఫీల్ అవుతారు? ఇప్పుడు ఏమంటారు? ఆ చూపుల్లో తప్పు ఉందంటారు. ఆ చూపుల్లో తప్పు ఉంది, కరెక్టే. ఏం చేస్తారు? ఎంతమందిని ఏం చేయగలరు? మీరు ఒక్కరు మారితే వాళ్ళు చూడరు కదా. మీరు ఒక్కరు కరెక్ట్గా ఉంటే వాళ్ళు చూడరు కదా. అసలు నటన అంటే ఏంటి? జీవితం కంటే నటన అంటే జీవించడం వేరు, నటించడం వేరు. నటించడం జీవించడానికి భిన్నంగా ఉండాలి నటించడం అంటే. ఆ తెరపైకి బొమ్మ కనిపించాలనుకున్నప్పుడు మీ సెట్లో మీరు ఏ విధంగా మారండి, తప్పేట్లేదు. బయటకు వచ్చేటప్పుడు ఫంక్షన్లోకి వచ్చేటప్పుడు ఇంకో దగ్గరికి వచ్చేటప్పుడు ఆ విధంగా ఉండడం తప్పు. తప్పు అని చెప్పే అభిప్రాయం, ఆ అభిప్రాయం చెప్పే హక్కు లేదా ఆయనకి? నా బాడీ, నా ఇష్టం, నా బట్టలు అని మీరు అనేటప్పుడు ఆయన అందా నా అభిప్రాయం, నా మాట, నాకు వాక్ స్వాతంత్రం ఉందని ఆయన అందా? బట్టలు వేసుకున్న స్వేచ్ఛ ఉందట. బట్టలు వేసుకున్న స్వేచ్ఛ ఏంటి? పూర్వకాలంలో రవిక వేసుకునేటటువంటి నాగరికత లేని రోజుల్లో రవికలు లేవు. అప్పుడు చీరతోటే మొత్తం కప్పుకునేవాడు. నాగరికత వచ్చినప్పుడు రవిక మానేయడం ఏంటి? తాళ్ళతోటి మొత్తం రవిక వేసుకోవడం ఏంటి? ఇది ఒక అన్నలా, ఒక నాన్నలా, ఒక వెల్విసర్లా, ఒక స్నేహితుల్లా చెప్పారు ఆయన. ఇంకా ఆయన మాటల్లో ఏమన్నాడు? సౌందర్య, మహానటి సావిత్రిని, రష్మిక వాళ్ళని చెప్పారు. ఇంపాక్ట్ క్రియేట్ చేశారని చెప్పారు. ఏమైనా అవమానించారా స్త్రీ జాతిని? ఒక హీరోయిన్ అన్న ఉద్దేశం హీరోయిన్లారా అని సంబోధించి అన్న మాటల్ని తీసుకొచ్చి మహిళా లోకం మీద రుద్దేస్తారా? మహిళా లోకాన్ని ఆపాదిస్తారా? కాంట్రవర్సీ చేస్తారా? ఇది మహిళలకి ఎవరు వ్యతిరేకంగా ఉంటారు? మన ఆస్తులు మన ఇంట్లో సర్వస్వం మహిళల పేరుని గవర్నమెంట్ పెట్టేసినా ఓకే, ఎవరి పేరుని పెడితే ఏం పోయింది అనుకుంటాం. మహిళలు మన ఇంట్లో ఉండరా? మహిళలంటే మనకి గౌరవం ఉండదా? ప్రతి పురుషుడికి మహిళ అంటే గౌరవం ఉంటుంది కదా. ఆ గౌరవాన్ని తగ్గించే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా తాలుగా ఇది రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మా, తల్లి, మీకు నమస్కారం చేస్తున్నా. పైగా వీళ్ళకి ఇన్ఫీరియారిటీ అంటున్నారు. అసలు ఇన్ఫీరియారిటీ అంటే ఏంటో తెలుసా? ఆయనది ఇన్ఫీరియారిటీ కాదు. ఇన్ఫీరియారిటీ ఎవరిదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్తే, ఇటువంటి కామెంట్ చేసేటప్పుడు హీరోయిన్లకు అన్నారు కదా అని చెప్పేసి పెద్ద పెద్ద హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అలాంటి హీరోయిన్స్ ఎవరైనా ఇప్పుడు వచ్చారా? స్పందించారా? ఎందుకు ఇలా అన్నారు శివాజీ గారు అని చెప్పేసి అడిగారా? అడగలేదు. ఎందుకు? వాళ్ళు సుపీరియర్ కాబట్టి. జబర్దస్త్ చేసి ఏవో 4 సినిమాల్లో చిన్న చిన్న కనిపించిన పాత్ర వేసినటువంటి వాళ్ళు హీరోయిన్ కన్నారు కాబట్టి నేను హీరోయిన్నే కదా స్పందించాలి అనుకోవడమే ఇన్ఫీరియారిటీ నుంచి వచ్చిన సుపీరియారిటీ. చిన్న హీరోయిన్ అనుకుంటారేమోనని ఇన్ఫీరియారిటీ. చిన్న హీరోయిన్ని జబర్దస్త్లో చేసుకుంటున్నాను, నాకు పెద్ద క్రేజ్ లేదేమో అని ఎవరు నన్ను పెద్దగా హీరోయిన్ అనుకోరేమో అన్న ఇన్ఫీరియారిటీ నుంచి పుట్టుకొచ్చినటువంటి సుపీరియారిటీ. కాబట్టే ముందు మీరు రెస్పాండ్ అయ్యారు. డ్రెస్సింగ్ అనేది ప్లేస్ని బట్టి మారుతుంది. ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఓ పూజ గదిలో ఎలా ఉంటుంది, గుడికి వెళ్తే ఎలా ఉంటుంది, తేడా ఉండదా? పూర్వకాలంలో హీరోయిన్స్ లాగే చేసేవాళ్ళు. ఒక క్లబ్ ఉండేది, ఆ క్లబ్లో ఒక డాన్సర్ ఉండేవాడు, క్లబ్ డాన్సర్ అనేవాడు. జ్యోతిలక్ష్మి, జయమాలిని ఎవరో దానికి ఫిట్ అయిన వాళ్ళు దానికి ఆ రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళు. గౌరవంగా బయటకు వచ్చేటప్పుడు నిండుగా బట్టలు వేసుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు ఒక సాంగ్ చేస్తారు, ఐటమ్ సాంగ్. అది ఐటమ్ అంటే ఏంటి? ఐటమ్ అంటే ఏంటి? వస్తువు కదా. వస్తువు అంటే ఏంటి? సామాను కాదా? సరుకులు కావా? అంటే ఒక గర్ల్ని, అంటే ఓ ఉమెన్ని ఐటమ్ కింద చిత్రీకరిస్తారా సినిమా వాళ్ళు? మహిళని ఎవరు అవమానించారు? దాన్ని మీరు అడగలేరా హీరోయిన్స్? మేము అది చెయ్యమని ఎందుకు అనలేదు? ఊ అంటావా మామ, ఊ అంటావా మామ ఏంటిది? ఆ పాటకేనా ఆ సినిమా హిట్ అయిందా? దానికి ఒప్పుకోగలేదు. ఇప్పుడు శివాజీ గారు ఏమన్నారు?
ఏదో అన్ని దగ్గరలో ఆ పదం ఆ విధంగా వాడారు కాబట్టి ఒక ప్రైవేట్ పార్టీకి ఒక మారు పదం వాడేశాడు ఆయన. కానీ తప్పు. ఇప్పుడు నేను కూడా వివరించాలని చెప్పి వివరించడమే గాని ఎవరిని ఉద్దేశించి ఆయన అన్నాడు? పర్టిక్యులర్‌గా ఏమైనా తప్పు మీకెందుకు ఆ కోపం? మీ పేరు పెట్టి ఏమైనా అన్నాడా? లేకపోతే మహిళా లోకానికి ఏమైనా అన్నాడా? ఆయన స్త్రీ జాతికి, మహిళా లోకానికి అడ్రెస్ చేయలేదమ్మా. హీరోయిన్‌లు ఇలా రాకండి ఈ ఫంక్షన్‌కి అని ఒక బోధ చేశాడాయన. ఒక హితబోధ చేశాడు. విన్నవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. మీరు రెస్పాండ్ అవ్వాల్సిన పనేముంది? ప్రకృతితో పోల్చాడు స్త్రీని. ప్రకృతి అందంగా ఉంటది. ప్రకృతి మీద మనకి భక్తి, గౌరవం ఉంటది. స్త్రీ మీద కూడా స్త్రీ ఎంత అందంగా ఉంటే, ఎంత నిండుగా ఉంటే అంత గౌరవం పెరుగుతదని చెప్పేసి ఆయనన్నారు. ఏది తప్పుగా స్త్రీని తగ్గించి మాట్లాడలేదు. హీరోయిన్‌ని అన్నారు. హీరోయిన్ అంటే ఏంటి? సినిమా హీరో గాని, ఒక హీరోయిన్ గాని వీళ్ళందరూ ఏంటంటే ప్రజల సొమ్ముతో బతికేవాళ్ళు. ప్రజలు ఈళ్ళు కొడితే, చప్పట్లు కొడితే, డబ్బులిస్తే, వాళ్ళని చూస్తే, వాళ్ళకి ఎంత బరితెగించి నటిస్తే అంత ఎక్కువ క్రేజ్ వస్తుంది. అంత ఎక్కువ సొమ్మొస్తుంది. ఆళ్ళే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైతే ఆ ఈలలు వేసి, ఆ పోకిరీ వెధవలు ఎవరైతే ఉంటారో, దాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ అశ్లీలతను కోరుకున్నోళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ కోసమే చేస్తున్నారు. వాళ్ళ కోసం చేస్తే వాళ్ళే డబ్బిస్తున్నారు మీకు. మీరు సెలబ్రిటీ అవుతున్నారు. వాళ్ళు డబ్బిస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నారు అలాగా. ఇప్పుడు బయటకి అలాగొస్తే ఎలాగ ఊరుకుంటారా వాళ్ళు? థియేటర్‌లోననుకోండి. నచ్చితే థియేటర్‌కెళ్తాం, లేకపోతే వెళ్ళం. ఫ్యామిలీతో వెళ్ళలేకపోతే సింగిల్‌గా వెళ్తాం. కర్మ కాలి ఇప్పుడు సినిమా పరిశ్రమ పరిస్థితి ఎలా వచ్చింది? చిన్న షార్ట్ ఫిల్ము, ఒక సందేశాత్మకమైన షార్ట్ ఫిల్మ్ ఎవరైనా యూట్యూబ్‌లో పెడితే దానికి లక్షల వ్యూస్ వస్తున్నాయి. చూస్తున్నారు. థియేటర్‌కి సినిమా వస్తే వారం రోజులు ఆడడం లేదు. టీవీలు గాని, లేకపోతే సెల్ ఫోన్‌లో సినిమాలు చూసుకున్నా కూడా థియేటర్‌లో చూస్తే ఆనందం వేరు. వెళ్ళాలనిపిస్తది గానీ, ఎందుకులే అందరిలో కూర్చొని అది చూడలేం. ఆ ఐటెమ్ సాంగ్ చూడలేము అందరిలో కూర్చొని. విడిగా అయితే చూసేస్తారు. అందరూ చూసేస్తారు. ఏం పోయింది? కానీ అందరిలో కూర్చొని ఫ్యామిలీతో వెళ్ళుంటారు. తుంటరి వెధవలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఐటెమ్ సాంగ్స్ ఉన్న దాంట్లో ఇటువంటి సినిమాలకి ఎక్కువ వస్తారు. దాని నుంచి పాపులర్ అయ్యారు. జబర్దస్త్ ఏంటమ్మా? మీరు చేసే జబర్దస్త్ ఏంటి? దాంట్లో ఉన్న ప్రతి పదం కూడా మహిళల తాలూకా ప్రైవేట్ పార్ట్స్‌కి ఇంకొక పేరు పెట్టి ప్రతి మాటలో కూడా డబుల్ మీనింగ్ ఉంటది కదా! అలాంటి దానికే కదా రేటింగు, అలాంటి దానికే కదా కలరింగ్, అలాంటి దానికే కదా మీకు డబ్బులిస్తున్నారు. అక్కడ చేసింది సరిపడదా? బయటికి అలాగే రావాలా? అదే సెట్‌లో బయటకొచ్చేస్తామా? ఎందుకు? మంచి కోసం చెప్తే అందరి మీద పడిపోవడం. మహిళా కమిషన్‌కి రిపోర్ట్ చేశారు ఆయన మీదకి. ఏం చేస్తారు రేపు అంటారు, తప్పయిపోయిందమ్మా అప్పుడే క్షమాపణ చెప్పాను. మళ్ళీ కాపోతే రాసిస్తానంటారు. అక్కడితో అయిపోద్ది. పోయేది మీరే. మరో థియేటర్‌లోనో లేకపోతే బటర్ షాప్ ఓపెనింగ్‌కెళ్తే అక్కడ నొక్కేస్తారు. మార్చుకోవాలి. వేషం, భాష వల్లే గౌరవం పెరుగుతదని చెప్పాడు ఆయన. అది కూడా చెప్పాడు. చాలా మంచి మాటలు చెప్పాడాయన. మంచి చర్చకి దారితీసింది. చాలా మందికి అర్థమవుతది. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది ఇప్పుడు యూట్యూబ్‌లో ఆడండ్రోను శివాజీ గారు చెప్పింది చాలా బాగుంది. బాధ్యతగా చెప్పాడు. సామాజిక బాధ్యతతో చెప్పాడాయన అని చెప్తున్నారు. అందరూ అమ్మాయిలకి నచ్చుతుంది. మీకు మాత్రమే నచ్చడంలే. ఇది కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ నేను చెప్పాను. ఆ 2 పదాలు ఆయన ఖండిస్తున్నాం. తప్పుగా మాట్లాడారు. ఆయన కూడా క్షమాపణ చెప్పాడు. కాబట్టి దాన్ని పక్కన పెడితే మిగతా అభిప్రాయం మాత్రం అందులో అంత తప్పేమీ లేదు. ఇంత రాద్ధాంతం చేయాల్సిన తప్పేమీ లేదని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి మరోసారి.